అగచ్చతి వినాపానం వ్యాధిరౌషధశబ్దతః వినా పరోక్షానుభవం బ్రహ్మశబ్దైర్నముచ్యతే. అంటే ఏదైనా ఒక జబ్బు తగ్గాలంటే దానికి సంబంధించినటువంటి డాక్టర్ చెప్పినటువంటి ఆ ఔషధాన్ని తను స్వయంగా స్వీకరించాలి, తీసుకోవాలి. అప్పుడు ఆ జబ్బు తగ్గుతుంది. అంతేగాని ఆ ఔషధం పేరు చెప్పినంత మాత్రాన జబ్బు తగ్గదు కదా. తలనొప్పి వచ్చిందనుకోండి, ఆ అనాసిన్ టాబ్లెటో ఆస్పిరిన్ టాబ్లెటో ఏదో వేసుకోవాలి, అప్పుడు తలనొప్పి తగ్గుతుంది. అంతేగాని చేతిలో ఆ ట్యాబ్లెట్ పెట్టుకుని అనాసిన్ 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 అనగానే ఆ తలనొప్పి తగ్గుతుందా? తగ్గదు కదా. అదేవిధంగా నేను అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనగానే తాను దైవాన్ని అనిపోడు, తాను అధికుడైపోడు, తాను ముక్తిని పొందలేడు. కబీర్ దాస్ ఏమంటాడు? राम नाम कहने मात्र से मुक्ति नहीं पाएगा. कैसा? जो मीठा मीठा बोले तो मुँह मीठा होता क्या? రామ్ రామ్ అని నువ్వు పదే పదే 100 సార్లు 108 సార్లు జపించినంత మాత్రాన ముక్తి రాదు. ఎలాగంటే మీఠా మీఠా మిఠాయి మిఠాయి అనుకున్నంత మాత్రాన నీ నోరు తీయగా అయిపోతుందా? అవదు కదా. అలాగే నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందనదే, నువ్వు ఎవరో తెలుసుకోనిదే, అసలు ఇదంతా ఏమిటి, భగవంతుడిని ఎలా పూజించాలి, భగవంతుడు ఎక్కడున్నాడు, ఇదంతా కూడా ఏమిటి, ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి వల్ల నిర్దేశించబడింది, ఎవరి వల్ల గతి తప్పకుండా లయ తప్పకుండా నడుస్తోంది. సూర్యచంద్రాదులందరూ కూడా కనీసం క్షణమాత్రం కూడా తేడా లేకుండా చక్కగా ఎలా నడుస్తున్నాయి. ఋతువులు వస్తున్నాయి, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, వసంత ఋతువు, ఇదంతా కూడా గతి తప్పకుండా ఎలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎవరి ఆదేశాను ప్రకారం జరుగుతోంది. ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి. మనలో ఉన్న ఈ శక్తి ఏమిటి? నువ్వు నిలబడుతున్నావు, మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, వాసన చూస్తున్నావు, కర్మేంద్రియాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా కారణం ఎవరు? ఈ ప్రాణం, గుండె ఎలా కొట్టుకుంటోంది, ఇదంతా కూడా ఎవరి వల్ల జరుగుతోంది? ఆ యొక్క దివ్యశక్తిని గురించి నువ్వు తెలుసుకుని అప్పుడు ప్రార్థించినప్పుడే, అప్పుడు నువ్వు అహం బ్రహ్మాస్మి అనుకుంటే నీకు ముక్తి లభిస్తుంది తప్ప ఇది ఏమీ తెలుసుకోకుండా కేవలము పటాటోపంగా నువ్వు పూజలు చేస్తూ, ఆడంబరాలకు పోతూ, హడావిడిగా పూజలు చేస్తూ, నువ్వు డాంబికంగా ఆ యొక్క భగవంతుడిని పూజిస్తే మాత్రం నువ్వు ఎవరో నీకే తెలియని స్థితిలో ఉంటే మాత్రం ఈ యొక్క ముక్తి అన్నది నీకు రాదు. మాటలాడకవచ్చు, మనసు నిర్మగలేడు, తెలుపవచ్చు తాను తెలియలేడు, సూర్యపట్టవచ్చు సూర్యుండుగాలేడు, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. నువ్వు ఇతరుల గురించి నువ్వు మాటలాడవచ్చు, కానీ మనసు నిలపగలేవు. నీ మనసు నువ్వే కంట్రోల్ చేసుకోలేవు. మనసు నిలపగలేనా? ఇవన్నీ కూడా ఎందుకు అన్నాడు వేమన. నువ్వు చేత్తో కత్తి పట్టుకున్నంత మాత్రాన వీరుండు అయిపోలేవు కదా. నేను ఈ భూలోకానికంతా రాజుని అనుకున్నంతవరకు రాజు కాలేవు కదా. నే పండితుణ్ణి. పండితుడు కావాలంటే బోళ్ళన్ని శాస్త్రాలు చదవాలి, వ్యాకరణాలు చదవాలి, గురువులను సేవించాలి. ఆ విధంగా ఉన్నప్పుడే నువ్వు పండితుడు అయిపోతావు తప్ప కేవలం నేను పండితుణ్ణి, నేను వీరుణ్ణి, అహం బ్రహ్మాస్మి ఇవన్నీ కూడా నడవు. ఒకనాడు కాళిదాసు ఎక్కడికో వెడుతూ దారిలో దాహం వచ్చింది. ఓ కుటీరం గుడిసె కనబడింది, అక్కడికి వెళ్ళాడు. పిలిచాడు. ఒక ముసలావిడ వచ్చింది. కాళిదాసు నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇమ్మన్నాడు. మంచినీళ్ళు ఇమ్మంటే ఆవిడందుట, ఓకే నాయనా ఇస్తాను, కానీ నువ్వు ఎవరివో చెప్పు అందుట. నేను బాటసారిని అన్నాడు. సంచారిని అన్నాడు. అప్పటికి కాళిదాసు నేను సంచారినమ్మా అన్నాడు. అప్పుడు ఆ ముసలావిడందుట, నువ్వు అబద్ధం చెప్తున్నావు,
సంచారులు ఎవరు? సూర్యచంద్రులు మాత్రమే. వాళ్ళు నిరంతరము వాళ్ళు ఎప్పటి నుంచి సంచరిస్తున్నారో తెలియదు, ఎప్పటి వరకు సంచరిస్తారో తెలియదు, ఎప్పటి వరకు బాటసారులో తెలీదు. వాళ్ళే అసలైనటువంటి సంచారులు. నువ్వు సంచారివి కాదు, కానీ నువ్వు ఎవరివో చెప్పు అన్నట్ట. నేను ఆలోచనలో పడ్డాడు ఈ కాళిదాసు. అలాగా అయితేను నేను అతిథిని అన్నట్ట. అతిథివి కాదు, అసలైనటువంటి అతిథులు రెండే ఉన్నాయి. ఏమిటి? ఒకటి సంపదలు, అవి వచ్చిపోతూ ఉంటాయి. సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగబొండు కరణిని సుమతి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అతిథుల్లాగా ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండవు. రెండు, యవ్వనం. గడిచిన కాలం ఎప్పుడూ కూడా తిరిగి రాదు. యవ్వనం అన్నది అతిథి కింద వస్తుంది, పోతుందంతే. మళ్ళీ యవ్వనం తిరిగి రాదు. కాబట్టి ఇవే అసలైనటువంటి అతిథులు. నువ్వు అతిథు అన్నావు, కానీ నువ్వు కావు. కానీ నువ్వు ఎవరు చెప్పు? మళ్ళీ కాళిదాసు ఎలాగా? కానీ ఈవిడి యొక్క ఈ ప్రశ్నలన్నిటికీ ఓర్పుగా నేను సమాధానం ఇస్తున్నాను కాబట్టి నేను సహనశీలిని అన్నట్ట. నువ్వు సహనశీలివి కాదు. ఎందుకంటే అసలైన సహనశీలి ఎవరు? భూమాత. మానవులు తవ్వుతున్నారు, దున్నుతున్నారు, గొయ్యలు తీస్తున్నారు, మలమూత్ర విసర్జనాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. ఇన్ని కోటాను కోట్ల ప్రజలకి ఈ భూమాత తిండి పెడుతోంది, నీళ్ళు ఇస్తోంది, ఎన్నో చేస్తోంది. ఆవిడే అసలైన భూమాత, సహనశీలి. మళ్ళీ చెట్లు, అవి తను నరికినా సరే, కోసినా సరే, ఎక్కినా సరే, మంటలు పెట్టినా సరే, పొయ్యిలో వెలిగించి మానవుడు ఆహారాన్ని భుజించినా సరే, ఎన్ని అయినప్పటికీ ఓర్చుకుని అవి తిరిగి నీకు ప్రాణవాయువును అందిస్తున్నాయి, కలపను అందిస్తున్నాయి, వంట చెరుకును అందిస్తున్నాయి, నీకు ఫలాన్ని ఇస్తున్నాయి, తిండి పెడుతున్నాయి, పళ్ళు ఇస్తున్నాయి. ఇవే అసలైనటువంటి సహనశీలురు. నువ్వు సహనశీలివి కాదు. నువ్వు ఎవరివి? అందుట మళ్ళీ ఆ ముసలావిడి ఈ యొక్క కాళిదాసుని, ఈయనకి ఎవరు ఈవిడి ముసలావిడి అని ఈయనకి వెంటనే నేను అజ్ఞానిని అన్న ఠాకరికి. అప్పుడు ఈ యొక్క ముసలావిడ ఎందుట, నువ్వు అజ్ఞానివి కాదు. అజ్ఞాని అంటే ఎవరు? నేనే రాజుని అని, ఈ భూమండలానందరికీ కూడా నేనే చక్రవర్తిని, ఈ ప్రజలందరికీ కూడా నేనే పాలిస్తున్నాను, వీళ్ళకి నేనే తిండి పెడుతున్నాను, వీళ్ళకి నేనే ప్రభువుని, నేనే దేవుణ్ణి అని మిడిసిపోయేటటువంటి రాజు, ఏ అర్హత లేకున్నా తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నటువంటి రాజే అసలైన అజ్ఞాని. తర్వాత ఎవరు? ఈ రాజాజ్ఞను పరిపాలించేటువంటి ప్రజలు అజ్ఞాని, ప్రజా అజ్ఞాని. కానీ వాళ్ళు అసలైనటువంటి అజ్ఞానులు. నువ్వు అజ్ఞానివి కాదు, కానీ నువ్వు ఎవరివో చెప్పు అందుట మళ్ళీ ఈ ముసలావిడి ఈ కాళిదాసు తోటి. ఈయనకి అర్థమైంది, ఈవిడు ఎవరో కాదు. నాలో ఉన్నటువంటి అహంకారాన్ని, నాలో ఉన్నటువంటి ఈ తెలివి తక్కువతనాన్ని తుడిచేయడానికి వచ్చిన మహాతల్లి, మహాశక్తి ఎవరో అని కాళ్ళ మీద పడి వేడుకున్నట్ట. అప్పుడు పైకి లేని ఆయన అని శబ్దం వినిపించి ఈయన పైకి లేచి చూసేసరికి సాక్షాత్తు సరస్వతీదేవి. అప్పుడు సరస్వతీదేవి కాళిదాసుకి చెప్పిందన్నమాట, నాయనా, ఏదో 4 శ్లోకాలు వచ్చి 4 పద్యాలు రాసినంత మాత్రాన నువ్వు గొప్పవాడు అనుకోకు. భగవంతుడిని, నిజమైనటువంటి భగవంతుడు ఎవరో తెలుసుకో, నీలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకో అని ఆ సరస్వతీదేవి కాళిదాసుకి జ్ఞానబోధ చేసింది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొంది భగవంతుణ్ణి వేడితే అప్పుడు భగవంతుడు కనికరిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు అని ఈ యొక్క
శ్లోకం యొక్క అర్థం అన్నమాట.